నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సో తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఇంకొక ప్రొడ్యూసర్ అయినటువంటి దిల్ రాజు గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ చేశారు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అల్లు అరవింద్ గారు ప్రొడ్యూసర్ గారు, అటు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, ఇద్దరు పోటాపోటీగా ఉంటారు సినిమాల్లో ప్రొడ్యూసింగ్ విషయాల్లో. సో వీళ్ళిద్దరూ ఒక స్టేజ్ మీద కనిపించారు, అది తండేల్ సినిమాకి సంబంధించి. సో ఆ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అరవింద్ గారు దిల్ రాజు గారిని ఉద్దేశించి పక్కన పెట్టుకుని శభాష్ అని చెప్పుకుంటూ కూడా కామెంట్స్ చేశారు. బట్ అవి కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఆ మాటలు దుమారం రేపుతున్నాయి. ఒకటి పడిపోవడం ఏంటి, ఇంకొకటి లేపడం ఏంటి, ఈ రకంగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు అల్లు అరవింద్ గారి కామెంట్స్ని ఉద్దేశించి? ఇప్పుడు ఏ సినిమా అయినా రిలీజ్కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నిర్వహించడం కొన్ని సంవత్సరాలుగా సంప్రదాయంగానే వస్తుంది. అంటే ఫైనల్గా అది. దాని తర్వాత వేరే అకేషన్స్ ఉండవు. సినిమా రిలీజ్ అయ్యాకే ఫర్దర్గా ఏమన్నా మీడియా ముందుకు వస్తారు తప్ప రిలీజ్కి ముందు చేసేది చాలా ముఖ్యమైనది. మన పాన్ ఇండియా సినిమా అయితే ప్రతి స్టేట్లోనూ యూనిట్ అంతా తిరుగుతూ ప్రమోట్ చేస్తుంటుంది. తండేలు కూడా అలాగే ముంబైకి వెళ్ళారు, చెన్నైకి వెళ్ళారు, ఈవెంట్స్ చేసి వచ్చారు. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా అందులో ముఖ్య అతిథిగా లేదా అతిథిగా దిల్ రాజు రావడం అనేది సహజంగా జరుగుతుంటుంది. ఎందుకంటే అతను నైజాంలో ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత, పైగా నైజాంలో ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి ఆయన చేతిలో, అంటే ఎగ్జిబిటర్ కూడా. చాలా సినిమాలు ఆయన కొనుగోలు కూడా చేస్తుంటాడు. ఆ విధంగా తండేలు ఈవెంట్కు దిల్ రాజు వచ్చాడు. దిల్ రాజు ఏ వేదిక ఏదైనా, హీరో ఎవరైనా సరే ఇన్స్పిరేషన్గానే ఆయన మాట్లాడుతుంటారు. ఆయన ఆహ్వానించే క్రమంలో అల్లు అరవింద్ గారు ఆయనను ఇంట్రడ్యూస్ చేస్తూ ఈ మాటలు అన్నారు. అదే మాటలు అంటే మన అందరికీ తెలిసిన విషయమే. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో 3 సినిమాలు ముందుకు వస్తే అందులో 2 సినిమాలకు దిల్ రాజు ప్రొడ్యూసర్. జనవరి 10న వచ్చిన హై ఎక్స్పెక్టేషన్ మూవీ గేమ్ చేంజర్. దీని ఫలితం అనూహ్యంగా వచ్చింది. దిల్ రాజు ఒక లైఫ్ అండ్ డెత్ లాంటి సినిమా, ఆ సినిమా డిజాస్టర్ కావడంతో చాలా దెబ్బతిన్నాడు. మరి 4 రోజుల్లో, అంటే 10th ఇది వస్తే 4 రోజుల్లో ఆయన నిర్మాతగా తీసిన సంక్రాంతికి వస్తున్న సినిమా పెద్ద హిట్ అయ్యి ఆయనకు రిలీఫ్ ఇచ్చింది. ఈ విషయాన్ని దిల్ రాజు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. దాదాపుగా బావిలో పడిపోతున్న మమ్మల్ని ఆ సినిమా కాపాడిందని అన్నాడు. దాన్ని ఉద్దేశించి అక్కడ అల్లు అరవింద్ దిల్ రాజును ఇంట్రడ్యూస్ చెప్పిన వర్డ్స్ అవి. ఒక సినిమా ఇలా అయిపోయిందని ఆయన చేయి కూడా చూపెట్టాడు. అంటే అంధపాదరానికి తొక్కేపోయింది, ఒక సినిమా లేపింది, అంటే సంక్రాంతికి వస్తున్నాం నిలబెట్టింది అనేది అల్లు అరవింద్ ఉద్దేశంలా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మన ఇది ట్రెండ్ కావడానికి కారణం ఏంటంటే, గేమ్ చేంజర్ అనే సినిమా రామ్ చరణ్ యాక్ట్ చేసింది. అంటే చిరంజీవి కొడుకు సినిమా. మరి చిరంజీవికి అల్లు అరవింద్కి బంధుత్వం అందరికీ తెలిసే. అది తెలిసి కూడా ఆ సినిమా ఫెయిల్ అయింది లేదా డిసప్పాయింట్ చేసిందని అల్లు అరవింద్ వేదిక మీద అది లైవ్లో ఉన్నప్పుడు చెప్పడం బట్టనే చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజానికి మార్కెట్లో జరిగిన విషయం కూడా అదే. ఇందులో ప్రత్యేకంగా తప్పు పట్టాల్సిన విషయం ఏం లేదు. సరదాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడనే మనం భావించాలి. పక్కనే ఉన్న దిల్ రాజు కూడా వాటిని స్పోర్టివ్గా తీసుకున్నాడు. ఆయన తర్వాత స్పందించాడు కూడా. అవును, అంటే ఈవెన్ ఒక సినిమా పడిపోతే దాన్ని ఇంకొక సినిమా కాపాడడం, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఐటీ రైట్స్ వాళ్ళని కూడా ఆహ్వానించడం, ఇలా చాలా చేసి ఇలా వచ్చేయడనేటువంటి కామెంట్స్ కూడా చేశారు ఆయన. అవును, అయితే ఐటీ రైట్స్ సహజంగా టాలీవుడ్లో జరుగుతూనే ఉంటాయి. గతంలో జరిగిన వాటికి భిన్నంగా ఈసారి వరుసగా 4 రోజుల పాటు దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ మీద ఈ ఐటీ రైట్స్ జరిగినాయి. చాలా సుదీర్ఘంగా జరిగాయి, ఇంత ఎప్పుడూ జరగలేదు. అయితే ఐటీ రైట్స్ తర్వాత వాళ్ళందరూ సీజ్ చేసి ఏమేమి హ్యాండ్ ఓవర్ చేసుకున్నావో ఆ కాగితాలన్నీ దిల్ రాజుకి ఇచ్చారు. దిల్ రాజు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఐటీ రైట్స్ పూర్తయినాక ఆయన మీడియా ముందుకు వచ్చి ఏమేమి జరిగినాయి, వాళ్ళు ఏమేమి కాగితాలు తీసుకెళ్లారు, మీడియాలో కొన్ని తప్పుడు కథనాలు వచ్చాయని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ జరిగిన వాస్తవం ఏంటో కూడా ఆయన తెలియజేశాడు. పైగా ఆయన 4th ఫిబ్రవరిన ఆయన ఐటీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు అడిగిన వివరణ కూడా ఆయన వ్యక్తిగతంగా స్వయంగా తగిన సమాచారంతో వాళ్ళందరికీ ఇచ్చాడు. ఇది పెద్ద ఇష్యూ కాదు. అయితే ఐటీ దాడులు జరిగిన ఆ 4 రోజులు మీడియా అటెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల అదేదో పెద్ద ఆయన నేరం చేసినట్టుగా, ఆ నేరాన్ని ఎవరో పట్టుకున్నట్టుగా భావన కలిగే విధంగా కొన్ని కథనాలు రావడం వల్ల అది హైలైట్ అయింది. బహుశా ఈ రోజున దిల్ రాజు కావచ్చు, రేపు మరో ప్రొడ్యూసర్ కావచ్చు, ఇది చాలా సహజమైన ప్రక్రియ. దీన్ని పెద్ద తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ నారాయణ రాజు గారు. థ్యాంక్ యూ.